వర్మ వర్సెస్ రేఖ, ఢిల్లీ సీఎం ఎవరు? ఇవాళ బీజేఎల్పీ మీటింగ్లో ఎన్నిక, రేపు రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం. సో పర్వేష్ వర్మ, రేఖ ఇద్దరులో ఎవరు? ఆయన ఎవరు? రమేష్ బిధూరి అతీష మాజీ ముఖ్యమంత్రి మీద ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోతే ఆయన కూడా పోటీలో ఉండేవాడు. సో కానీ ఇప్పుడు ఫైట్ బిట్వీన్ పర్వేష్ వర్మ వర్సెస్ రేఖగా మారిపోయిందట. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారని తేలబోతున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గురువారం ప్రమాణ స్వీకారానికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్న ఇప్పటికీ సీఎం ఎవరు అనే దానిపై బీజేపీ హైకమాండ్ ఎటు తేల్చలే. సీఎం రేసులో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుంటే, ఈసారి ఢిల్లీ సీఎం సీట్లో కూర్చునేది మహిళే అని, అందులోనూ షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తాని ఆ పదవి వరించబోతున్నదని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. బుధవారం సాయంత్రం జరిగే బీజేఎల్పీ మీటింగ్ తర్వాత ఢిల్లీ సీటుపై సస్పెన్స్ వీడిపోబోతున్నది. సో మరి ఇవాళ తేల్చబోతున్నారట, చూడాలి. ఎవరి రేఖ? షాలిమార్ బాగ్ నుంచి గెలిచిన ఆమె సీఎం రేసులో ముందంజలో ఉన్నారట. మీరు సీఎం అయ్యే అవకాశం ఉందా అని రేఖా గుప్తాను మీడియా ప్రశ్నించగా, ఢిల్లీ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి గెలిపించారు. షాలిమార్ బాగ్ ప్రజలు నన్ను గెలిపించి వాళ్ళ అభిప్రాయం ఏంటో చెప్పారు. ఢిల్లీకి బలమైన సీఎం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష. సీఎం ఎవరనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారు. మేం బీజేపీ మోదీ టీం అందరం కలిసి పనిచేస్తాం. సో మొత్తం 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆ నాయకుడిని ఎన్నుకుంటారు. సో చూడాలి మరి ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది. సో ఈ పర్వేష్ వర్మ ఈ లిక్కర్ స్కామ్లో ఆయనది ప్రధానమైన, అంటే లిక్కర్ స్కామ్ బయటకు తేవడంలో ఆయనది కీ రోల్. యాక్చువల్గా ఈ ఒబెరాయ్ హోటల్ అండ్ వివిధ హోటల్స్లో కవిత వీళ్ళందరూ పోయి మీటింగ్స్ జరిపిన వీడియోలు ఇవన్నీ బయటకు తేవడంలో ఆయనది కీ రోల్ అనమాట. అండ్ దాంతోపాటు కేజ్రీవాల్ని ఈ లిక్కర్ స్కామ్లో దోషిగా నిలబెట్టే దాంట్లో ప్రధాన పాత్ర. కేజ్రీవాల్ని ఏకంగా ఎలక్షన్స్లో కూడా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడగొట్టిండు. సో కాబట్టి ఆయన వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తూ ఉన్నది. సో బీజేపీలో వీళ్ళు కొంత సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటారు అప్పుడప్పుడు. కాబట్టి ఆ రేఖా గుప్తా అయినా కూడా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి చూడాలి.